రామ్టాక్కి తిరిగి స్వాగతం. తెలుగు సినిమాలు పల్లెటూరి జీవితాలపై, పల్లెబాట పట్టటంపై ఇతివృత్తంతో తీసిన సూపర్ హిట్ అయినాయి. నాకు గుర్తుండి ఇటీవల కాలంలో శ్రీమంతుడు సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ బాబు సినిమా. కోర్స్ నాకు ఉన్న పరిజ్ఞానం తక్కువ కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేను, కానీ బట్ ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి నాకు గుర్తుండి. అంటే అది ప్రజల కళ. పల్లెటూళ్ళు అలా ఉండాలి, అసలు అదే స్వర్గసీమ అని ప్రజలు భావిస్తున్నారు. కానీ నిజ జీవితం అట్లేదు. నిజ జీవితం ఎలా ఉంది? పల్లెలు రోజు రోజుకి కళ తప్పుతున్నాయి. జనం పల్లె నుంచి నగర బాట పడుతున్నారు. కారణం అనేకం. నిజానికి పల్లెటూర్లు కాలుష్య రహిత స్వచ్ఛ వాతావరణ కేంద్రాలు. కానీ ఈ మౌలిక సౌకర్యాల లేమి, ముఖ్యంగా రక్షిత మంచినీటి సరఫరా, నగరాల్లో ఉండే రక్షిత మంచినీటి సరఫరా పథకం గ్రామాల్లో లేకపోవటం. ఎందుకంటే సగం జబ్బులకు కారణం నీళ్ళే. మంచినీళ్ళు దొరికితే సగం జబ్బులు ఆటోమేటిక్గా మాయమవుతాయి. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే ప్రాథమిక ఆరోగ్యం, చిన్న చిన్న 100% మందికి వచ్చేవన్నీ కూడా చిన్న చిన్న జబ్బులే. దానికి ప్రధానికి ఆసుపత్రికి పరిగెత్తాల్సిన పనిలే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. కోర్స్ మోడీ ఇటీవల కాలంలో వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి పెట్టాడు. దాన్ని కూడా ఆంధ్ర ఆ అవకాశాన్ని బాగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అట్లానే శాశ్వత రోడ్డు సదుపాయం చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు దగ్గరున్నటువంటి నగరానికో పట్టణానికో వెళ్ళగలగటం. అట్లానే సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలు, అన్ని హంగులున్న పాఠశాలలు ఇవి ఉన్నాయనుకోండి, అసలు పల్లెలే స్వర్గసీమలు కదా. సినిమాల్లో ఏదైతే చెప్తున్నారో అది నిజ జీవితంలో కూడా జరుగుతుంది కదా. కానీ ఎందుకు ఇది నిజంగా ఈ పద్ధతుల్లో లేదు అంటే, చిత్తశుద్ధితో పనిచేసేటువంటి రాజకీయ నాయకత్వం కొరవడింది. సింపుల్ పాయింట్, ఇంకేం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ శాఖలు తీసుకోవటంతో వీటికి పునరుజ్జీవం వచ్చింది. కొత్త ఆశలు చిగురించాయి. పల్లెల్లో పల్లెలు కూడా మళ్ళా తిరిగి పాత పునర్వైభవాన్ని తెచ్చుకోగలుగుతాయనేటువంటి ఆశలు మెల్లిమెల్లిగా కలుగుతున్నాయి. ఒక్కటి చెప్తానండి డీటెయిల్డ్గా, అన్నీ డీటెయిల్డ్గా చెప్పటం ఒక్క వీడియోలో కుదరదు కాబట్టి. రక్షిత మంచినీటి పథకం ఇది మోడీ గ్రహించి 2019 ఆగస్టు 15 ఎర్రకోట నుంచి ఒక ప్రకటన చేశాడు. అసలు ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 13% మందికే రక్షిత మంచినీటి సరఫరా పథకం అమల్లో ఉంది. అంటే కుళాయి ద్వారా వచ్చేటువంటి నీళ్లు. నేను దాన్ని 100% ప్రజలకు ఇస్తాను గ్రామాల్లో అని చెప్పి మోడీ వాగ్దానం చేశాడు. 2019 నుంచి నిధులు కేటాయిస్తూ వచ్చాడు. కొన్ని రాష్ట్రాలు దాన్ని వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉదాహరణకి అతి వెనకబడిన ప్రాంతం, బీహార్ అత్యంత వెనకబడిన ప్రాంతం. ఈ రెండు అతిపెద్ద రాష్ట్రాలైన ఈ రెండు ఈ పథకాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాయి. ఇవాళ బీహార్ 96% గ్రామీణ ప్రజలకి కుళాయి నీటి సౌకర్యం ఏర్పడింది. 96% కేవలం ఈ 5 సంవత్సరాల్లో. 6 సంవత్సరాలు అనుకోండి, ఈ సంవత్సరం కూడా కలిపితే. ఉత్తరప్రదేశ్, బాగా వెనుకబడిన ఉత్తరప్రదేశ్ కూడా మొదట్లో ఊపు లేదు, కానీ గత 3-4 సంవత్సరాల విపరీతమైన ఊపుతోటి దాదాపు 90% పూర్తి చేయగలిగింది. చాలా రాష్ట్రాలు వీటిని అద్భుతంగా వినియోగించుకున్నాయి. కోర్స్ తెలంగాణ అప్పటికే కేసీఆర్ అమలు చేయటం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తెలంగాణలో కూడా అమలైంది. మిగిలింది ఆంధ్ర చూసుకునేటట్టయితే దారుణాతి దారుణం. స్కీమ్ అమలు చేయకముందు 1/3 ఉన్నటువంటిది
స్కీమ్ అమలు తర్వాత ఇప్పటికి మూడింట రెండు వంతులు అయ్యిందని చెప్తున్నారు. 73% అని చెప్పి 70% పైగా. నిజానికి అది కూడా కాల. మొన్న పల్స్ సర్వే చేస్తే గత ప్రభుత్వం క్లెయిమ్ చేసుకున్నటువంటిది చూసేటట్టయితే చాలా ఆశ్చర్యపోతారు మీరు. గత 85 లక్షల ఇళ్ళకి రక్షిత మంచినీటి సదుపాయాన్ని ఇస్తున్నామని చెప్తే పల్స్ సర్వే చేసినటువంటి సర్వేలో కేవలం 55 లక్షలకనే తేలింది. 30 లక్షల గృహాలకి నిజంగా లేదు, లెక్కల్లోనే చూపించారు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఈ శాఖలు ఆయన కిందకు వచ్చి ఆయన పనిగట్టుకొని శాఖలు తీసుకున్న తర్వాత దీని గతి మారిపోయింది టోటల్గా. ముందుగా సమీక్ష చేశాడు. సమీక్ష చేసి ఎక్కడున్నావు అనేది తెలుసుకున్నాడు. ముందు ఇందాక చెప్పాను కదా, తప్పుడు లెక్కలు చూపించారనేది. రెండోది, కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 27,000 కోట్లు శాంక్షన్ చేస్తే జలజీవన్ మిషన్ కింద కేవలం 4,000 కోట్లే వైసీపీ ప్రభుత్వం వాడుకోగలిగింది. దీన్ని సవివరంగా ప్రతి సంవత్సరం ఎంత కేంద్రం ఇచ్చింది, ఎంత ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అనేది సవివర లెక్కలు ఇచ్చాడు. ఎక్కడైనా దొరుకుతాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ వీడియోలో అది అన్నీ చెప్పడం కష్టం. కాకపోతే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాన్ని ఆయన అసలు పల్లెటూరులు తిరిగి మళ్ళీ కళకళలాడాలంటే ముందు రక్షిత మంచినీటి సదుపాయం ఎందుకు కల్పించలేవని చెప్పి సమీక్షించి చేసింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా కాంట్రాక్టుల కోసం ఇచ్చారు తప్పితే బాగలేదనేది తెలుసుకొని అయినా 25% పూర్తయిన పనుల్ని కొనసాగించారు. దాన్ని తుది మెరుగులు దిద్ది మిగతా వాటిని రద్దు చేసి తిరిగి కొత్తగా దీన్ని అమృతధార అనే ప్రాజెక్టుతో కొత్త రూపకల్పన చేశారు. అంటే ఏదో బావిలో నుంచి నీళ్లు తీసి ఇవ్వకుండా ప్రజలకి రెన్యూవబుల్ వాటర్ సోర్సెస్ని ఐడెంటిఫై చేసి దాదాపుగా కొత్త డిపిఆర్లు తయారు చేసి అమృతధార పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో కూడా వెళ్ళి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మాట్లాడి మొత్తం మీద తిరిగి కేంద్రం కూడా దీన్ని పునరుద్ధరించడం జరిగింది, పొడిగించడం జరిగింది ఈ స్కీమ్ని, జలజీవన్ మిషన్ని. దాంతో వచ్చినది ఏంటంటే ఇవాళ మొట్టమొదట దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో 1,290 కోట్లతోటి ఈ అమృతధార స్కీములో వెనకబడిన ప్రకాశం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 578 గ్రామాలకి 18 మండలాల్లో 10 లక్షల జనాభాకు ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని ప్రారంభించాడు మొన్న. ఇది ఆరంభం మాత్రమే. మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పద్ధతుల్లో జరగబోతా ఉంది. ఏదైతే ఇన్నాళ్ళ నుంచి విస్మరించారో, పల్లెటూర్లకి అత్యవసరం అనుకున్నారో దాన్ని విస్మరించిన దాన్ని పవన్ కళ్యాణ్ టేకప్ చేసి ఆయన చొరవతోటి వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. దానికి మరి నిధులు కావాలా? వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి సగం వాళ్ళు ఇస్తే సగం వీళ్ళు పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవటానికి డబ్బులు లేకే వాయిదా వేశారు వాళ్ళు. రెండోది, తీసుకున్న నిధులను మళ్లించడం కూడా జరిగింది. సరే, అది పక్కన పెట్టేసేస్తే ఈయన దానికోసం అని చెప్పి ఇవాళ క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది, కార్పొరేషన్ క్రియేట్ చేసింది జలజీవన్ మిషన్కి. వాళ్ళే సొంతగా వనరులు సమీకరించుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది. 10,000 కోట్ల దాకా బ్యాంకులు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ఒక మిషన్ మోడ్ తోటి 100% ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో మంచినీటి కుళాయి సౌకర్యం కల్పించడం కోసం, రక్షిత మంచినీటి పథకం కోసం, అది రెన్యూవబుల్ వాటర్ సోర్సెస్తో ఎట్ల పడితే అట్ట కాకుండా చేయటం కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్. మొదలైంది ఇది మొత్తం పూర్తయితే మళ్ళా పల్లెటూర్లు కలకల్లాడతాయి. ఇదొక్కటే కాదండి, ఆయన చేస్తున్నటువంటి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మళ్ళా 4,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు ఆయన శాఖలో జరుగుతున్నటువంటి. అంతకన్నా ముఖ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు, ఎక్కడో మారుమూల ఉన్న గిరిజన గ్రామాలకి ఓట్లు ఎన్ని ఉంటాయండి? వాళ్ళకి ఓట్లు ఉండవు, కానీ ప్రజలకి
ఒక నూతన ఉత్సాహం వచ్చింది అది చూసి. అరే రాజకీయ నాయకత్వం సరైంది ఉంటే ఎంత ప్రజల సమాజాన్ని ఎంత మార్చొచ్చు అనేటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. అడవి తల్లి బాట పేరుతోటి ఎవ్వరూ వెళ్ళనటువంటి ప్రదేశాలకి నడకతోటి వెళ్ళి వాళ్ళల్లో లేనిపోని, ఎందుకంటే వాళ్ళందరూ నక్సలైటు దీనివైపు ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి తిరిగి గిరిజనుల్లో కొత్త ఉత్సాహం కొత్త నమ్మకాన్ని రాజకీయ వ్యవస్థ మీద క్రియేట్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. అదొక్కటే కాదు, వింటంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పాండ్స్ అట, నీటి గుంటలు 1,00,000 దువ్వారట ఇప్పటికి. అట్లానే గోకులాలు 15,000 షెడ్లు నిర్మించారట. అసలు ఆశ్చర్యంగా ఉంది. అట్లానే పశువుల తొట్టెలు, తర్వాత ఇట్లా అన్ని పశువులకి, మనుషులకే కాదు, ఆ పొలంలో పనిచేసే పశువులకు కూడా ఉపయోగపడే విధంగా. అట్లానే ఉపాధి గ్రామీణ పథకం కింద అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి తెలిసింది. ఈ ఒక్క సంవత్సరంలోనే 1,00,000 హార్టికల్చర్కి ఉపయోగపడుతున్నారనేది తెలుస్తూ ఉంది. మ్యాజిక్ డ్రైన్స్ అట, మనకు తెలిసింది తక్కువ. నిన్నటికి నిన్న ఒక వార్త వచ్చింది. ఆయన నియోజకవర్గం, సొంత నియోజకవర్గం ఉప్పాడలో సముద్రపు కోతకు గురవుతున్నటువంటి భూమిని రక్షించడం కోసం అని చెప్పి 323 కోట్లతోటి కేంద్రం నుంచి ఆమోదం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా ఒక్క సంవత్సరం అండి, ఒక్క సంవత్సరంలో జరిగింది. అంటే మొత్తం కంప్లీట్ అయింది అనేది కాదు, ఆరంభమైంది. పల్లెళ్ళకి ఇవాళ ఎప్పుడూ లేనిది ఒక ఆశలు చిగురించాయి. అరే పల్లెల్లో ఉన్నా కూడా మనకి నిజంగానే దీన్ని స్వర్గసీమ చేయొచ్చు అనుకుంటే వచ్చే 4 సంవత్సరాలు ఇదే చొరవతోటి పవన్ కళ్యాణ్ పూర్తి మిషన్ మూడుతో పనిచేస్తే నిజంగా పల్లెలు స్వర్గసీమలవుతాయి. పల్లె బాట సినిమా బాక్సాఫీస్ హిట్ అవుతుంది. కాబట్టి ఇది సినిమా జీవితమే కాదండి. ఎందుకంటే సినిమాలు హిట్ కావటం వేరు, అంటే ప్రజలు కోరుకుంటున్నారు అలా, అది కళ వాళ్ళది, పల్లె అలా అలా ఉండాలని. సో దాన్ని నిజం చేయటం కోసం సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ నిజమైన హీరోగా అవతరించి ఇవాళ ప్రజలకి, పల్లెటూరు ప్రజలకి ఎంతో ఉపయోగంగా చేయగలుగుతున్నాడు. ఈ చిగురించిన ఆశలు పూర్తి కావాలని చెప్పి, ఫలప్రదం కావాలని మనందరం కోరుకుందాం. పల్లెలు ఎప్పటిలాగే తిరిగి స్వర్గసీమలు కావాలని చెప్పి కోరుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.